హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి థర్స్‌డే రోజు చేసిన వ్లాగు. ఇగ ముందుగా మీ అందరికీ నేను బాగున్నాను, మీరు బాగుండాలి అనైతే చెప్తాను గదా! ఈరోజు గూడా అలానే చెప్పాను. కానీ నిజానికి చెప్పాలంటే ఇది థర్స్‌డే రోజు చేసిన వ్లాగ్ గదా! ఆ రోజు బాగున్నాను, కానీ ఇప్పుడు నేను వాయిస్ చెప్తున్నాను సాటర్‌డే రోజు. ఈరోజు నేను అస్సలు బాలేను. అదెందుకో రీజన్ గూడా చెప్తాను. నాకు థర్స్‌డే నైట్ నుంచి ఒక ఆలోచనైతే స్టార్ట్ అయిపోయింది. ఏంటి అంటే రోజు నేను కష్టపడి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను గదా! ఎంత మంచిగా అప్‌లోడ్ చేసినా గూడా వ్యూస్ అనేవి రావట్లేదు. నన్ను నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ముందుకెళ్తున్నా గూడా ఏడనో ఒకవైపు నా కష్టానికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు అని ఆలోచన నన్ను చాలా లోగా ఫీల్ అయ్యేటట్టుగా చేస్తుంది. మళ్ళేంటంటే నేను థర్స్‌డే రోజు నైట్ నుంచి ఇంకా ఫ్రైడే అయితే నేను చాలా ఖాళీగా ఉన్నాను. ఏంటంటే బయట చలి చాలా పెడుతుంది గదా! ఇంకా నేను ట్యూస్‌డే ఏసిన ముగ్గు అట్లనే ఉండడంతోని ఇంకా ఫ్రైడే రోజు ముగ్గేమేయలేదు. ఇంట్లో పని గూడా 10 వరకల్లా అయిపోయింది. అయినా కూడా నాకు వీడియోకి వాయిస్ చెప్పే ఛాన్స్ అయితే ఉంది. కానీ వాయిస్ చెప్పలేదు. అలాగే వీడియో ఎడిటింగ్ గూడా చేయలేదు. ఎందుకంటే నేను రోజైతే ఎవ్వరమైనా సరే యూట్యూబ్ వీడియోస్ అంటే మామూలు మాట కాదు. దాని వెనుక చాలా పెద్ద కష్టం ఉంటుంది. వీడియో రికార్డ్ చేయాలి, ఎడిటింగ్ జేయాలి, టైటిల్స్ పెట్టాలి, థంబ్‌నెయిల్ పెట్టాలి. రోజు వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం కాబట్టి రెస్ట్ అనేదే ఉండదు. ఇంత కష్టపడి చేసినా గూడా మన వీడియోస్‌కి వ్యూస్ గానీ, లేకపోతే మనీ గానీ ఎర్న్ చేసుకోలేకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటదో మీరొక్కసారి అర్థం చేసుకోండి. మొన్న 2 డేస్ నుంచి ఏంటి అంటే యూట్యూబ్ సైడ్ నుంచి ఏవో ఇష్యూస్ వచ్చి మనకు రెవెన్యూ అయితే యాడ్ అవ్వలేదు. అలా అని చెప్పేసి మళ్ళా అయ్యేట్లు తీసేయి. రోజేమైనా మంచిగా రెవెన్యూ ఏది యాడ్ తీసేసారు? అవుతుందా అంటే గవ్వి. అది గూడా లేదు. ఏ వీడియోకి నువ్వు చూసినా 0 నువ్వు మరీ ఆపం చేస్తావు ఒక్కొక్కసారి. 0.82, తిను నువ్వు ఒక్కని. 0.75 ఇట్లా వస్తున్నాయి. మీ అందరికి తెలుసు కదా! 1,000 వ్యూస్ నువ్వు వస్తే వండినా ఏసినా ఏస్తావు వస్తది. అట్లనే. ఇంతకు ముందుకు కొంచెం ఒక వీడియోకి హ్మ్. కనీసం ఒక నువ్వు ఏసినా ఏస్తావు. 2000, హ్మ్. 3000 వ్యూస్ అన్నా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఏమైందో పెట్టి, తెలీదు. పెట్టి, పెట్టి వ్యూస్ ఖరాబ్ చేసి అన్నీ ఇప్పుడు అమ్ముతున్నావు. పోయినాయి. హ్మ్. ఇంకా నేను హ్మ్. పడుతున్న బయట పెడితే కష్టాలు ఖరాబ్ అయితావు కావు. రోజుకొక డాలర్ గూడా సంపాదించుకోలేకపోతున్నానని చాలా బాధేస్తుంది. కొత్తగా ఎలా చేయాలి, ఏంటి అని ఆలోచిస్తున్నా గానీ, దాన్ని నేను చేయలేకపోతున్నా. ఇంట్లో వ్లాగ్సే గాబట్టి మీకు మంచిగా రికార్డ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ రోజు కష్టపడి మంచిగానే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా మన వీడియోస్‌లలో కంటెంట్ గూడా మంచిగనే ఉంటదని చెప్పేసి నాకనిపిస్తుంది. అయినా గూడా జనాలకి ఎందుకు నచ్చుతలేదు, అసలు నేను యూట్యూబ్ నుంచి మనీ గూడా ఎర్న్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి కొంచెం బాధగా ఉంది. ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది గదా! యూట్యూబ్ వీడియోస్ ఇంకా చేయడం ఆపేయాలి అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక టైంలో అనిపిస్తది గదా! ఈరోజు కాకపోయినా రేపైనా ముందుకు పోతాం అని జెప్పేసి, రోజు తప్పకుండా వ్లాగ్స్ అనేవి పెడితే అవే పబ్లిక్‌లోకి పోతాయని జెప్పేసి ఇట్లా అనిపిస్తుంది. కానీ రోజు పెడుతున్నాను గదా! ఒక్క వీడియో గూడా పబ్లిక్‌లోకి పోతలేదు. అట్‌లీస్ట్ యావరేజ్ వ్యూస్ అన్నా వస్తలేవు. అందుకే ఇంక నేను ఫ్రైడే రోజు వీడియోకి వాయిస్ చెప్పి ఎడిటింగ్ చేసే టైం ఉన్నా గూడా, ఇంక నేనైతే వీడియో అప్‌లోడ్ చేసినా గూడా ఏం లాభం గూడా లేదు. ఆ రెవెన్యూ రాకపోయినా గూడా మన వీడియోస్ అనేవి పబ్లిక్‌లోకి పోయి మంచి వ్యూస్ ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటది. ఎలాంటి హ్యాపీనెస్ లేనప్పుడు మన కష్టం మీద మనం చేస్తున్నప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అలుపు లేకుండా పని చేసుకొని, రెస్ట్ తీసుకోకుండా ఆ యూట్యూబ్ కోసం కష్టపడుతుంటే అవి ముందుకు పోతలేననే బాధ గూడా చాలా ఎక్కువైతది గదా! రోజు వ్లాగ్స్ అని, తర్వాత ఎడిటింగ్ అని, థంబ్‌నెయిల్స్ అని, టైటిల్స్ అని, మళ్ళా ఈరోజు వ్లాగ్ ఎమ్మటే రెడీ కాగానే మళ్ళా రేపటి వీడియో ఎడిటింగ్ చేయడము, లేట్ నైట్ నిద్రపోవడం, మార్నింగ్ లేవడం ఇదంతా అలసిపోయినట్టుగా అనిపించినా గూడా మనకు కొంచెం ఏదన్నా మంచిగా ఆలోచనొచ్చి మనం ముందుకెళ్తున్నాం అనే హోప్ ఉంటే గట్టిగా ధైర్యంగా ముందుకెళ్ళగలం. అలాంటి హోపే లేనప్పుడు రోజు ఏదో చేస్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి నిన్న ఫ్రైడే రోజైతే ఇక వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. ఈరోజు సాటర్డే గదా! ఈ వీడియోకి నేను సాటర్డే రోజు మార్నింగ్ 11:30కి వాయిస్ అయితే చెప్తున్నాను. ఈరోజు మార్నింగే లేసాను. మార్నింగే లేసి అన్ని పనులైతే చేసుకున్న తర్వాత ఇంట్లో పనులైతే 9 వరకే అయిపోయినాయి. కాకపోతే ఈరోజు నేను కేక్ చేస్తాను గదా! నేను మంచిగా కేక్ చేయాలి. రెడ్ వెల్వెట్ కేక్ చేయాలి. అది కూడా హాఫ్ కేజీలోనే హార్ట్ షేప్‌లో కేక్ చేసి మీ అందరితో సండే రోజు ఆ వీడియో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఎన్నెన్నో ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. నిన్న నైటే 1 లీటర్
మిల్క్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనము ఆ చీజ్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా! రెడ్ వెల్వెట్ కేక్‌కి అదంతా ప్లానింగ్ అయితే ముందే చేసుకొని, ఇక పొద్దున్నే కేక్ చేయడం అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఏమంతా అనుకున్నానో ఇక మార్నింగ్ అయితే వంట చేస్తుంటేనే కరెంట్ అయితే పోయింది. ఇంట్లో అస్సలే కరెంటే లేదు. మీ అందరికీ తెలుసు కదా! క్వార్టర్ మొత్తం ఆ విండోస్, డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తే ఇంట్లోకి చిన్న లైట్ కూడా రాదు. ఇక వేడి నీళ్ళు కూడా లేవు స్నానాలకి. తర్వాత వంట అయితే ఎట్నో అట్లా గ్యాస్ మీద అయితే చేసిన. తాగడానికి నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఇక నేను అనుకుంటున్నాను ఎన్ని వీడియోస్ అయినా కూడా నార్మల్ డేస్‌లో వ్లాగ్స్ అప్‌లోడ్ చేయకపోయినా కూడా ప్రతి సండే ఒక కేక్ వీడియో అప్‌లోడ్ చేయాలి అని అనుకున్నాను. నేను 1 మంత్ నుంచి కేక్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ప్రతి సండే అప్‌లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను గదా! రేపు సండే రోజు నేను వీడియో అప్‌లోడ్ చేయలేనేమో అని చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టైం 11:30 అవుతుంది. కరెంట్ వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చినాము. కంప్లెయింట్ ఇస్తే అది నిన్న నైట్ అంట ఇక్కడ కరెంటు ప్లాంట్ ఉంటది గదా! ప్లాంట్ దగ్గర ఏదో వైర్‌లో ఏదో కాలిపోతే వర్కర్స్ అందరూ అక్కడనే పోయిండ్రంట. మళ్ళా చుట్టుపక్కన అందరికీ కరెంట్ ఉంది. మాకు ఒక్కళ్ళకే లేదు. ఇగ చెప్పినా గదా! మొన్న కొన్ని కొన్ని సార్లు ఇక్కడ ఎంసీయూ అనేది ఆఫ్ అయిపోతది. కానీ ఆ ఎంసీయూ అనేది చిన్నదేమో మా ఇంట్లో ఉంటది. మళ్ళా ఇక్కడ ఆ పక్కన మొన్న చెప్పినా గదా! మారీచుడు ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు మా ఇంటి కరెంటు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటదని జెప్పేసి, ఆ అంకుల్ ఏమో డ్యూటీకి పోయిండు. ఇప్పుడు ఆయన 9:30 తర్వాత వస్తాడు నైట్. మాకేమో పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఇంట్లో కరెంటే లేదు. ఆ కరెంట్ వాళ్ళొచ్చినా గూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ అంకుల్ ఉంటేనే వాళ్ళ డోర్ ఓపెన్ అయితది. తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ ఎంసీయూ బటన్ అనేది పైకి అనగలుగుతారు. లేదు అంటే ఇంకా ఆ అంకుల్ వచ్చేదాకా ఉండాల్సిందే. మేమేంటంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం గానీ, ఆంటీ ఏమో ఇక్కడ ఉండదు. ఆ అంకుల్ ఏమో సీఎస్ఎఫ్ అనమాట. డ్యూటీకి పోతుంటాడు గదా! ఇప్పటి వరకు నేనైతే వాళ్ళు కొంచెం తక్కువగానే మాట్లాడతారు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు జేసుకుంటారు గదా! వాళ్ళ ఫోను నంబర్ గూడా లేదు మా దగ్గర. ఇగ అంకుల్ వచ్చేదాకా నైట్ వరకు అట్లనే ఉండాలి. ఈరోజు కేక్ వీడియో మిస్ అయితదేమో అనే భయమే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సాటర్‌డే రోజు కేక్ చేస్తేనే గదా! సండే రోజు నేను అప్‌లోడ్ చేసేది. ఇక ఈరోజు కేక్ చేస్తానేనంటే సండే రోజు కేక్ వీడియో ఉండదు. మళ్ళీ ఇంకోటేంటి అంటే నేను ఎట్లైనా ఫ్రైడే రోజు వీడియో అనేది అప్‌లోడ్ చేయలేదు గదా! ఇప్పుడు నేను ఈ వీడియోకి వాయిస్ సాటర్‌డే రోజు చెప్తున్నాను. కరెంట్ ఉంటేనే గదా! వైఫై వచ్చేది. వైఫై ఉంటేనే గదా! నేను వీడియో అప్‌లోడ్ చేసేది. మరి సాయంత్రం వరకు నేను ఈ వీడియో అప్‌లోడ్ చేస్తానో లేదో, కరెంట్ వస్తాదో రాదో గూడా తెలీదు. అందుకే ఇంకా మొత్తం చాలా లోగా మైండ్ మొత్తం ఎట్లా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కేక్ వీడియో లేదు, కేక్ చేయడం లేదు, కేక్ రికార్డింగ్ చేయడం లేదు. తర్వాత ఈరోజు ఈ వీడియో అప్‌లోడ్ చేయడం లేదు. మళ్ళా నిన్న ఫ్రైడే చేయలేదు కాబట్టి సాటర్‌డే 2 డేస్ మళ్ళా గ్యాప్ వచ్చిందనుకో ఇంకా ఛానల్ మొత్తం వెనక్కి పోతదనే ఇదొక ఆలోచన. రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్ అందరూ వీడియోస్ కోసమైతే వెయిట్ చేస్తుంటారు గదా! ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టడానికి గూడా నా ఫోన్‌లో నెట్ లేదు. ఇదంతా నాకు మొత్తం చాలా స్ట్రెస్‌గా అనిపిస్తుంది. ఈరోజు మొత్తం ఇంకా మళ్ళా పొద్దున్నే మా సారయితే నా మీద చిరాకు పడ్డాడు. ఇవన్నీ ఇంకా నా మైండ్‌లో మెదులుతూనే ఉన్నాయి. చూద్దాం ఇంకా సాయంత్రం వరకు ఎట్లా అయితదో. ఇక ఇదంతా ముచ్చట చెప్పేసరికి థర్స్‌డే రోజు రొటీన్ అయితే కంప్లీట్ అవుతుంది. కర్రీ వచ్చేసేమో ఉల్లికాడలు, పెసరపప్పు కూరొండిన, అన్నం వండిన, తర్వాత నాకు పిల్లలకి దోసలైతే చేసుకొని తింటున్నాం. అన్నం పెడతావా అని వండినా కదా దోశ కొంచెం అయ్యే నువ్వు టిఫిన్ వద్దంటే అసలు నేనేమో 10 గంటలకు స్కూల్గా ఒకటేసారి అన్నం తింటే అయిపోతుంది అనుకున్నా కానీ మరి 10 గంటల స్కూల్ కదా ఒకటేసారి అన్నం వండినా తిను. టేస్ట్ కోసం గిత్త తిరిగి మీ మొత్తం ఏం తిన నేను ఫస్ట్ చెప్పాలి నీకు కావాలా వద్దా అని. నేనేమన్నా విషయం పాపా మేము ఇంత టేస్ట్ తింటుంటే నీకు కూడా నోట్ల వాటర్ కాడుతుంది కదా. నాకు తెలుసు నీ సంగతి. నువ్వు సగమే తిను తిను నీకు తింటామని చెప్పి నీకు మళ్ళీ ఏమైనా పెడుతుందా బిడ్డ? మళ్ళీ నైటే కదా ఇక రొట్టి ఇచ్చేది. నాకు తెలుసు సార్ మీ దోశలు తినేటప్పుడు నీకు కూడా పానీ గుంచుతుందని నాకు 2 నీకు ఒకటి ఆనియన్ దోశ వేసిన ఇది ఒకటి ఎక్స్ట్రా వేసిన. పిల్లలకి చట్నీ ఎక్కువ చేయలేదు ఇంకా వాళ్ళు తినేసిండ్రు కదా. అమ్మద్దా ఏమనుకున్నావు తింటావా? చట్నీ తీసుకో రుచిదా బిడ్డ కొంచెం ఒక తిందా ఇడంగా కూర్చుంది దా మరి మా అమ్మ నన్ను ఇట్లా కూర్చోబెట్టి మీరెంత
నువ్వొకటి ఆయన 2 తిన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను వేసుకున్న 3 దోశలు పప్ప తిన్నాడు. మళ్ళీ ఇప్పుడు 2 వచ్చిండు. మరి నేను ఎప్పుడు తినాలి అమ్మో. కానీ మీరు తింటేనే నాకు ఫుల్ హ్యాపీ ఉంటుంది. నా కోసం కావాలంటే నేను వేసుకుంటా, మీరు తిన్నాను. ఎంతైనా అంతే, నేను చేసిన దోశలైనా, నేను చేసిన అన్నం అయినా, కూర అయినా టేస్ట్ కోసం వేసుకున్నా లేవే. ఓ ఇంకా నువ్వు తినకుండా ఉండలే సార్, నాకు తెలుసు. బ్యాగ్ అంటే గుర్తు చేసుకోవడం, ధారణ అంటారు తెలుగులో. ఒక పక్క మమ్మీ, ఒక పప్ప తింటుంది నాకు. అదే ఫ్యామిలీ అంటే. నాకు కూడా అప్పుడు తాత ఒకటి చెప్తాను, నాకు గుర్తుంది. తాత పచ్చి పులుసు పోసుకొని అన్నం కలుపుతాడు, అలా కొంచెం మామిడికాయ పచ్చడి కలుపుతాడే, సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే తాత తినిపిస్తాడు ఏమైందంటే మొత్తం నోటికి అంటిస్తాడే. పెద్ద ఇట్లా ఇట్లా ఈ వేలుతో ఇట్లా పెడతాడుగా, ఇట్లా నోటికి అంటుతుంది. కానీ సూప్ నోటికి అంటుతుంది. నేనేమో నోటికి అంటియక అనేది. నానేమో కూర కలుపుతుంది బెట, ఆ కూర మధ్యలో అన్నం మధ్యలో ఉంటుంది, టేస్ట్ తెలియదు. నాని కొంచెం కూర తింటది. అంక తాత మంచిగా కూర కలిపి చారు కలిపి పెడతాడు. ఇట్ట పెడతాడే, ఇంకా ఏమి ఉంటుందా, ఇట్ట పెడితే ఇదంతా అంత సూపర్ ఉంటుంది. మళ్ళీ నాకు నేను మధ్యాహ్నం లంచ్ చేయను కదా. మరి గింతనే ఉన్నావు ఇప్పుడు ఒకటేసారి. నువ్వు మళ్ళీ ఇలా అడుగుతూనే ఉంటారు కదా, ఎట్లా ఉండదు? నేను ఎంత చిన్న దాంట్లో పెడితే 10 minutes అవుతుంది. 10 minutes అవుతుంది. బయట ఎంత సల్లగా కట్టు అనిపిస్తుంది. బయట టెంపరేచర్ ఎంత చూస్తూ మమ్మీకి తెలుస్తుంది. కాదే, నువ్వు ఆడోళ్ళ లెక్కనే కట్టుకుంటావు కానీ స్కార్ఫ్. ఒకసారి అటు తిప్పే కెమెరా, నేను తిప్పుతా కానీ నువ్వు కట్టుకో ఫస్ట్. ఇక్కడ మిస్ అవుతుంది మళ్ళా. డోర్ పెట్టు కన్నయ్యా. కళ్ళు ఒక్కటే కనిపించేటట్టు రాదా నీకు? తర్వాత చేస్తా లోపల పోయినాక కదా. ఎవరైనా కట్టుకొస్తారా అన్న స్కూల్లో? మస్తు మంది కట్టుకొస్తారు. నేను ఒక్కనే పడుతుంది వాళ్ళకి. ఈయన స్కార్ఫ్ కట్టుకుంటాడు. స్కార్ఫ్ నాకు నేర్పివా? ఇంటికి వచ్చినాక గట్ల కట్టుకోవడం. విషు డోర్ పెట్టినా వణుకుతుందంటే చల్ల గాలి ఎమ్మటే ఉరికొస్తుంది అది లోపలికి. రైట్. పోతాగా పోగానే ఫస్ట్ చేసే పని అని చెప్పు తలిగిస్తా. మాస్క్ బస్ ఇప్పుడు లెసన్ చెప్తుంటే చలి పెట్టదు కానీ ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూర్చోబుద్ది కదా, పండుకోబుద్ది అవుతుంది కదా చెద్దరు ముదురుకొని. ఇంకా 10 రోజులు సెలవు ఇవ్వవలసింది. ఇస్తారు. పొయ్యే బస్కు పొయ్యి పెడతారా? పెడతారు. లిప్ బామ్ పెట్టినావా సార్? నీకు అసలు అమ్మాయిలకి కేర్ తీసుకుంటావు సార్ నువ్వు. కేర్ తీసుకోకపోతే ఇర్రు వంటది ఆడ. ఈ డస్ట్బిన్లో పడేసిపోవా?
నీకు ఇది ఒకటి తక్కువ. ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేను అందుకే. బాయ్ బాయ్, మళ్ళీ 3 o'clock కలుద్దాం. గాలి వస్తుంది, ఏదన్నా కానీ డోర్ తీయొద్దు, బయటికి రావద్దు, స్వెటర్ వేసుకొని పైకి క్యాప్ పెట్టుకోవాలి. ఓకే ఓకే డన్. బాయ్ 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 బాయ్. पापा बाय बाय, 1 मिनट पर अक्कल में नहीं अक्कल में नहीं अनुకుంటున్నా. మీరు మీ వర్క్ కంప్లీట్ చేసుకొని నేను గిన్నెలు తోమొస్తా ఫాస్ట్గా. बाय बाय अन्ना, 1 मिनट पर अक्कल में नहीं अन्ना. ఇక అయితే తాజా రోజు అన్నం అయితే వండేసాను. ఉల్లిగడ్డలు కర్రీ వండినా అని చెప్పిన కదా. నా కోసం పిల్లల కోసం దోశ అయితే వేసుకొని ఇన్స్టెంట్ పల్లి చట్నీ పౌడర్ చేశాను కదా, దాంతోని చట్నీ అయితే చేసి ఇక అందరం అయితే తినేసాము. తిన్న తర్వాత ఇంకా నేనైతే గిన్నెలు తోమేస్తున్నాను. ఇక పిల్లలకి వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చిందని చెప్పిన కదా, అది మొన్న 8 వరకే అయిపోయినాయి. ఇంకా 9th రోజు స్కూల్ ఉంటుందేమో అని చెప్పేసి నైట్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే క్యాంపస్ కేర్ ఓపెన్ చేసి చూస్తే ఆ రోజు స్కూల్ లేదు అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ అయితే వచ్చింది. 9, 10 లేదంట, మళ్ళీ 12th నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అవుతుందంట. వింటర్ కదా, మస్తు చలి పెడుతుంది. అందుకే పిల్లలకైతే ఇలా స్కూల్కి హాలిడే ఇస్తూ ఉన్నారు. ఇక ఈవినింగ్ వచ్చేసి శనగలు అయితే ఉడకబెట్టి పిల్లలకైతే ఇచ్చాను తినడానికి. చేస్తున్నా సాయంత్రం 7 అవుతుంది, ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? నీ బ్లాగ్ చూస్తున్నా, నీదే బ్లాగ్ చూస్తున్నా. ఏం చెప్తున్నా వీడియోలో? వీడియోలో ఏం చెప్తున్నా? అర్థమైతే కొన్ని అర్థం, ఏమైంది? కొన్ని అర్థం, బాక్సులు తీసిండ్లే కానీ అర్థమవుతున్నాయి, కొన్ని అర్థమైతలేవు అంటున్నా. అర్థమవుతలేవు? కొన్ని అర్థమైతలేవు, అన్ని అన్ని అర్థం. ఎందుకు నీకు తెలుగు రాదా? తెలుగు వస్తుంది, ఆ? కొన్ని అర్థమైతలేవు. ఏంటి నువ్వు చోరైనావా కన్నయ్య? వావ్ చోరైనావు. ఎందుకంటే బయట చలి పెడుతుంది. బెడ్రూమ్లో చెప్పు, కొన్ని ఎందుకు అర్థమవుతలేవు నీకు తెలుగు? ఒక నిమిషం నన్ను పప్పుతో మాట్లాడదామా? ఆయనకు అంత తెలుగు అర్థమవుతుంది. అలా గిన్నెలు ఉన్నాయి కానీ ఆడబెట్టి దూద్దు సప్పుడు వస్తుంది. సారు తెలుగు అర్థమవుతలేదు. ఉన్నాయి ఇప్పుడు కడాయిలు మన ఇంట్లో ఉన్నాయి కాకుండా కొత్త కడాయిలు అవి అంటున్నావుగా, మనకు తెలుస్తుంది కదా ఎవరి గురించి అనేది. నువ్వు ఎవరి గురించి అని అడుగుతున్నాను, తెలియలేదా? నాకు కొన్ని అర్థం కావు. ఇంకేం అర్థం కాలే? ఇంకేం అర్థం కాలే? రింగ్ లైట్ ఓకే అయింది కదా, అది నాకు అర్థమైంది, మంచిగా అర్థమైంది. ఓకే ఓకే తర్వాత కడాయిలు అర్థం కాలే, ప్రెషర్ కుక్కర్ అర్థం కాలే, మళ్ళీ ఇడ్లీలు కూడా అర్థం కాలే. సరే ఇడ్లీలో వదిలిపెట్టు, కడాయి ప్రెషర్ కుక్కర్ అర్థం చేసుకోవాలి. కడాయి ప్రెషర్ కుక్కర్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు ఒకసారి ప్రెషర్ కుక్కర్ అని ఇటు తీసుకురా, పక్క పనికి రావాలనుకున్నప్పుడు డిస్కషన్ చేయాలి. ఆ చిన్నది పని చేస్తలేదు, విజిల్ కూడా వస్తలేదు. పెద్ద దాంట్లో పెడితే నా కెమెరా పోతుంది. నీ కెమెరా పోతున్నా? పెద్ద దాంట్లో పెడితే నా కెమెరా పోతుంది. పెద్దది ఏం చేద్దాం? పెద్దది కూడా ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు మన దగ్గర చిన్న కుక్కర్ పెద్ద కుక్కర్ ఉన్నప్పుడు 2 కుక్కర్లు అయితే వాడుతున్నా కదా నేను. మరి చిన్న కుక్కర్ పని చేసలేదు, దాని తరపున ఇంకో చిన్నగా వెడల్పు ఉండే కుక్కర్ తీసుకున్నాం అనుకో, ఈ పప్పుకి తర్వాత ఎప్పుడైనా ఏదో బీన్స్ కూర కూడా వండుతా కదా, గోకరకాయ కూర వండుతా. ఎప్పుడైనా పిల్లలు టమాటా రైస్ అడుగుతారో టక్కున చేసిస్తా. కాకపోతే అప్పుడు నాకు వీడియో కూడా వస్తుంది. ఇంకేం అర్థం కాలే? కడాయిలు అర్థం కాలే? ఇంకోటి పైప్ లైన్ అర్థం కాలే? మైక్రో ఓవెన్లో బ్రెడ్ చేస్తారు, చికెన్ చేస్తారు, గ్రిల్ చికెన్ చేస్తారు, గ్రిల్ పన్నీర్ చేస్తారు, కేకు చేస్తారు, టీ టైం కేక్స్ చేస్తారు, కప్ కేక్స్ చేస్తారు. అవన్నీ బేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతాయి. తర్వాత మంచివి అయితే బిస్కెట్స్ కూడా చేస్తారు. తర్వాత ఇంకోటి చికెన్కి సంబంధించినవి చేస్తారు. కర్రీలు కాదు, ఇవే గ్రిల్లులు చేస్తారు. గ్రేవీ కర్రీ ఉండదు. మరి ఇంట్లో భార్య ఉన్నట్టు గ్రేవీ కర్రీ వండి పెట్టదు. గ్రేవీ కర్రీ వండి పెట్టదు. నీకేమో నీళ్ళ కూర కావాలి. అవును, అసలు నన్ను ఎప్పుడన్నా ఏ కూరనైనా ఫ్రై చేసుకొని ఇస్తున్నావా నువ్వు? రింగ్ లైట్ ఎక్కడుంది? నిన్న వీడియో క్లారిటీ లేదు అదే. చూడు నేను వేసేటప్పుడు ఎంత చీకటి ఉందో అట్లా. సరే చెప్పు, పైప్ లైన్ ఆలోచన ఎంతవరకు ఉంది? తర్వాత ఇంకోటి ఆడ ప్లాస్టరింగ్. ఓకే డన్.
ఈరోజు నేను అప్లోడ్ చేసిన వీడియో ఉందిగా, 1కి 10 సార్లు నేను నీకు తెలుగు వచ్చు, నేను మాట్లాడింది తెలుగే, మళ్ళీ మాట్లాడితే అర్థమవుతుంది, ఆలోచించే. అప్పుడప్పుడు ఇట్లా అంటుంది కదా. దానికి ఏం చేయాలో నాకే అర్థమవుతలేదు. అనొద్దు. నాకు నవ్వొస్తుంది. హ్యాపీ బర్త్డే కన్నా. నేనేమన్నా హ్యాపీ బర్త్డే. ఓయ్ ఓయ్ హ్యాపీ బర్త్డే టు యు కన్నా. అబ్బా ఇదేదో మంచిగా ఉంది. సరికి ఎప్పుడైతే నీ మీద కోపం వస్తుంది నాకు అట్లా చూసినావా, మా అమ్మనేమో చిన్నగా కొడుతుండు, నేనేమో గట్టి కొడుతుండు. హ్యాపీ బర్త్డే టు యు కన్నా. ఇంగరోడు తమ్ముడు చూసినావా, ఆయనకు ఐడియా ఉంది. చాలుగా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అదే అంటే నేను చెప్పిన నీకే పడతా, నువ్వు చెప్పిన నీకే పడతా. మస్తు దెబ్బ తాకుతుంది కదా ఆయన కొడితే. ఇక ఈరోజు నేను చపాతీ చేయడము, తర్వాత మళ్ళీ మేము తినేటప్పుడు కూడా వీడియో ఆన్ చేశాను. కానీ వీడియో ఎందుకో అది రికార్డ్ అవ్వలేదు. ఇక ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.